ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు హెల్దీ ఫుడ్ లైఫ్ స్టైల్. ఈరోజు మన ఛానల్లో హెల్దీ హోమ్ మేడ్ హెయిర్ ఆయిల్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తూ ఉన్నాను. ముందుగా ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి 10 నుంచి 15 వరకు మందార ఆకుల్ని తీసుకోవాలి. ఒక 4 ఎర్ర మందార పువ్వుల్ని తీసుకోవాలి. కొన్ని కట్ చేసిన కలబంద ముక్కల్ని వేసుకోవాలి. వాడిపోయిన మందార పువ్వుల్ని 3 తీసుకోవాలి. ఒక ఆనియన్ని ఇలా కట్ చేసి తీసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ మెంతుల్ని కూడా తీసుకోవాలి. వీటన్నిటిలోకి మనం ఆయిల్ వేసుకోవాలి. పారాషిటమాల్ ఆయిల్ కానీ లేకపోతే మనం గానుగుల దగ్గర కొబ్బరి చిప్పలు తీసుకెళ్ళి ఇచ్చినట్లయితే మనకి మంచి ఆయిల్ తీసిస్తారు ఆ చిప్పల నుంచి. ఆ ఆయిల్ వాడితే ఇంకా మంచిది హెయిర్కి చాలా. ఇక దీన్ని మనం గ్యాస్ ఆన్ చేసుకొని గ్యాస్ మీద లో ఫ్లేమ్లో పెట్టి ఒక 20 నుంచి 30 నిమిషాల వరకు బాగా మరిగించుకోవాలి. ఈ ఆయిల్ వాడటం వల్ల హెయిర్ కూడా ఎక్కువ బ్లాక్గా ఉంటుంది. వైట్ హెయిర్ రాకుండా ఈ ఎర్ర మందార పూలు సహాయపడతాయంట. చాలా వరకు సైంటిస్టులు కూడా చెప్పారు దీన్ని. ఇలా కాచి చల్లార్చుకున్న దాన్ని మనం ఇలా స్టెయినర్లోకి వేసుకొని వడకట్టుకోవాలి. ఇలా వడకట్టుకున్న దాన్ని మనము ఇలా పిండుకోవాలి. ఇలా పిండుకొని మొత్తం ఆయిల్ అంతా వచ్చేసే వరకు వీటన్నిటిని పిండి పక్కన ఉంచుకోవాలి. ఇక మొత్తం అంతా పిండుకున్న తర్వాత ఇలా వచ్చిన ఆయిల్ని మనము ఇలా ఒక డబ్బాలో పోసుకొని స్టోర్ పెట్టుకోవచ్చు. గాజు కంటైనర్లో కానీ డబ్బాలో కానీ వేసుకొని స్టోర్ పెట్టుకోవచ్చు. ఇది డైలీ మనం హెయిర్కి వాడటం వల్ల జుట్టు రాలటం అలాంటివి తగ్గుతుంది. హెయిర్ గ్రోతింగ్ కూడా చాలా బాగా పెరుగుతుంది. బయట ఎక్కువ అవి ఇవి వాడే కంటే మనం ఇలా ఇంట్లోనే సింపుల్గా న్యాచురల్గా ఇట్లా హోమ్ మేడ్ హెయిర్ ఆయిల్ కూడా తయారు చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.